ఇంకొకటి ముఖ్యమైన విషయము, సరే పెట్టుబడులు వచ్చినాయి వెళ్ళిపోతున్నాయి, కొత్తవి రావట్లేదు, కొన్ని రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగుందా అంటే ఇది క్యాగ్ రిపోర్ట్. క్యాగ్ రిపోర్ట్ ఏం చెప్తుంది? వీళ్ళ అసమర్థ పాలనతోని, చేతగానితనంతోని, అనాలోచిత నిర్ణయాలతోని రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిరు అని క్రిస్టల్ క్లియర్గా క్యాగ్ రిపోర్ట్ చెప్తుంది. ఏం చెప్తుంది? ఈ సంవత్సరం రెవెన్యూ డెఫిసిట్, రెవెన్యూ లోటు 26,000 కోట్లు, 26,000 కోట్లకు చేరింది మొదటి 10 నెలల్లోనే. అంటే ఏప్రిల్ నుంచి జనవరి వరకు రెవెన్యూ లోటు 26,000 కోట్లకు చేరింది. వీళ్ళు వేసిన అంచనా రెవెన్యూ రిసీట్స్ ద్వారా వస్తుంది అనుకుంది ఈ సంవత్సరం 2,21,242 కోట్లు. కానీ వచ్చింది ఎంత? 1,23,815 కోట్లు. అంటే ఓన్లీ 55%. వీళ్ళు వేసుకున్న అంచనాకి వచ్చే రెవెన్యూ కేవలం 55% వచ్చింది. కానీ రెవెన్యూ వ్యయం మాత్రం 1,49,000 కోట్లు. తద్వారా రెవెన్యూ డెఫిసిట్ 26,000 కోట్లు. మరి 26,000 కోట్లు రెవెన్యూ డెఫిసిట్ని ఎట్లా భర్తీ చేయాలి తెలియదు. రిజిస్ట్రేషన్లు పడిపోయినాయి. వీళ్ళు అంచనా వేసింది స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ ద్వారా. రియల్ ఎస్టేట్ దెబ్బతిన్నది. ప్రజల్లో ఎవరు అడిగినా, తెలంగాణ రాష్ట్రంలో ఎవరిని అడిగినా, ఎవరిని కదిలిసినా చెప్తారు, ఈ ఆర్ఆర్ ట్యాక్సు, ఈ మూసి పేరిట, హైడ్రా పేరిట ప్రజలని భయాందోళన గురి చేసి వాళ్ళ ఇళ్లను కూలగొట్టి అంతా గందరగోళం అయోమయం చేసినటువంటి పరిస్థితి రియల్ ఎస్టేట్. అది రిపుల్ ఎఫెక్ట్ మీకు క్రిస్టల్ క్లియర్గా నంబర్లలో కనబడుతుంది కదా. మేం చెప్పడం కాదు, రియల్ ఎస్టేట్ ఎంత దెబ్బతిన్నది అన్నది. 15,000 కోట్లు అంచనా వేస్తే రియల్ ఎస్టేట్ రాబడి ఈ ఆర్థిక సంవత్సరంలో కేవలం 10,000 కోట్లే వచ్చింది. అంటే దాదాపు ఇది కూడా 50-55% వచ్చింది, అంతకుమించి రాలేదు. మీరు చూస్తే ముఖ్యంగా సౌత్ ఇండియన్ స్టేట్స్లో రెవెన్యూ కలెక్షన్ కూడా సౌత్ ఇండియన్ స్టేట్స్లో అధ్వాన పరిస్థితి ఎక్కడుంది అంటే గత సంవత్సరంతో పోలిస్తే తెలంగాణలో మీరు ఆంధ్రప్రదేశ్ 12%, తమిళనాడు 32%, కర్ణాటక 8%, మహారాష్ట్ర 12%, కేరళ 10% పెరిగితే రెవెన్యూ రిసీట్స్, తెలంగాణది -0.08. ఇవి లెక్కలు నేను చెప్పే లెక్కలు కాదు, ఇవి క్యాగ్ చెప్పే లెక్కలు, ఆర్బీఐ చెప్పే లెక్కలు. జిఎస్టీ కలెక్షన్స్ 1%. తెలంగాణ రాష్ట్రంలో జిఎస్టీ కలెక్షన్స్ వచ్చింది 1%. అంటే ఈ కోవిడ్ సంవత్సరం మినహాయిస్తే 2021 మిగతా ఏ సంవత్సరంలో కూడా 6% మించి తగ్గలేదు మనకి జిఎస్టీ కలెక్షన్స్. కానీ ఈ సంవత్సరం కేవలం 1%కి పడిపోయింది. ఇది వాస్తవం. అంటే ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే వీళ్ళు చెప్పేది, అడ్వర్టైజ్మెంట్లు చేసుకునేది, డబ్బాలు కొట్టుకొని మాట్లాడేదానికి ఇక్కడ గ్రౌండ్లో ఏం జరుగుతుందనే దానికి ఉదాహరణ. సరే రెవెన్యూ పడిపోయింది, కొత్త పెట్టుబడులు వస్తలేవు, ఉన్న పెట్టుబడులు వేరే రాష్ట్రాలకు పారిపోతున్నాయి, మరి రెవెన్యూ లోటు ఏర్పడింది. హామీలు మాత్రం 420 హామీలు ఇచ్చినాం, 6 గ్యారంటీలు అన్నాం, కొత్త స్కీములు ఒక్కటి కూడా చాలు కాలేదు, పాత స్కీమ్లే అధోగతి పాలైంది. అసలు ఎప్పుడు స్టార్ట్ అవుతుందో, ఎట్లా స్టార్ట్ అవుతుందో ఇచ్చే వాళ్ళకు కూడా ఇస్తలేరు. ఏం చేయాలి? ప్రజాధనాన్ని, ప్రజా సొమ్ముని తెగ నమ్మాలి. ఇది 400 ఎకరాలు గచ్చిబౌలిలో అమ్మకానికి తెలంగాణ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అమ్మకానికి పెట్టినటువంటి ప్రపోజల్. గతంలో రేవంత్ రెడ్డి గారే పెద్ద మాటలు మాట్లాడినారు. ప్రజా ఆస్తి ఇట్లా అమ్ముకుంటూ పోతే రేపు భావితరాలకు మనం ఏం సందేశం ఇస్తాము, శ్మశానాలకు కూడా జాగ మిగలదు అని చెప్పి మాట్లాడిండు. మరి ఇప్పుడు 400 ఎకరాలు గచ్చిబౌలి లాంటి ప్రైమ్ ఏరియాలో ఎందుకు అమ్ముతున్నాడు రేవంత్ రెడ్డి చెప్పాలి. ఇంకా సొంత రాబడి పెంచుకునే తెలివి లేదు కాబట్టి ఏం చేయాలి? మద్యం మీద రేట్లు పెంచాలి, 15% పెంచాలి, కొత్త బార్లకి, పబ్బులకి, వైన్ షాపులకి పర్మిషన్లు ఇవ్వాలి, తద్వారా ఏదో ఖజానా నింపుకునే ప్రయత్నం చేయాలి. ఇంకో గుదిబండ తెలంగాణ ప్రజల మీద ఈ రెవెన్యూ లోటును భర్తీ చేసుకోవడానికి ఏం చేస్తున్నారు? ఎల్ఆర్ఎస్ పేరిట పెద్ద ఎత్తున రేపు రాబోయే రోజుల్లో చాలా పెద్ద డిస్ప్యూట్లు కానీ, లిటిగేషన్లు కానీ, ఇతరతర సమస్యలు తలెత్తే విధంగా ఆదరబాదరగా ఈ ఆర్థిక సంవత్సరం ఈ నెలతోని ముగుస్తుంది కాబట్టి ఈ మార్చి ఆఖరు లోపు దాదాపు 3,000 కోట్లు తెలంగాణ ప్రజల ముక్కు వెండి వసూలు చేయాలని చెప్పి ఎల్ఆర్ఎస్ తీసుకొచ్చింది ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం. గతంలో ప్రజలకు కూడా తెలవాలి, ఇదే రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఈనాడు మంత్రులు ఉన్నటువంటి వాళ్ళు గతంలో ఎల్ఆర్ఎస్ గురించి ఏం మాట్లాడినారు అనేది జస్ట్ ఒక 1 మినిట్ బయట. టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకత్వం కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రజలపైన ఏదో రకంగా పెద్ద ఎత్తున పడి పన్నుల పేరు మీదనో లేదా ఇంకో దాని పేరు మీదనో వాళ్ళ రక్తాన్ని పీల్చాలనేటువంటి ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. అన్ని రిజిస్ట్రేషన్లు ఆపి
పెద్ద భయాందోళనకు గురి చేస్తా ఉన్నారు ఈరోజు రాష్ట్రంలో. మీరు ఎల్ఆర్ఎస్ కడితేనే రిజిస్ట్రేషన్ అంటున్నారు. రిజిస్ట్రేషన్ ఆపే హక్కు మీకెవడిచ్చిందండి? మేము రాష్ట్ర ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇక ఎల్ఆర్ఎస్ పేరుతోటి కొత్త మళ్ళా అంటే దోచుకోవడానికి దాచుకోవడానికి ప్రజల దగ్గర చిల్లి గవ్వలేకుండా చేయడానికి ఇదొక నాటకం. కాంగ్రెస్ పార్టీ నో టిఆర్ఎస్ నో ఎల్ఆర్ఎస్. టిఆర్ఎస్ వద్దు, ఎల్ఆర్ఎస్ వద్దు, కాంగ్రెస్ ఏ వద్దు. మేము అధికారంలోకి వస్తాం, వచ్చినాక రెగ్యులరైజేషన్ ఉచితంగా చేస్తాం చెప్తున్నాము. ప్రాసలు మళ్ళా అందులో ప్రాసలు నో టీఆర్ఎస్ నో ఎల్ఆర్ఎస్, మేము రాగానే ఉచితంగా చేస్తాం. మరి ఇప్పుడు ఏమైంది? వీళ్ళే కదా మంత్రివర్గం. రేవంత్ రెడ్డి గారు కూడా వ్యతిరేకంగా మాట్లాడినారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అయితే ఒక అడుగు ముందుకేసి హైకోర్టులో పిటిషన్ వేసినారు. రద్దు చేయాలి ఎల్ఆర్ఎస్ని, పేద మధ్యతరగతి ప్రజల రక్తం తాగుతున్నారు ఎల్ఆర్ఎస్ స్కీమ్ తీసుకొచ్చి అని చెప్పి రద్దు చేయాలి అని చెప్పేసి వారు హైకోర్టులోకి వెళ్ళి వేసినటువంటి పిటిషన్. ఈరోజు మాత్రం ఈ నెల ఆఖరు లోపు 3,000 కోట్లు దండుకోవాలని చెప్పి ఎల్ఆర్ఎస్ స్కీమ్ని తీసుకొచ్చినటువంటి వైనం. మేము ఇదంతా చెప్పింది ఎందుకు అంటే తెలంగాణ రాష్ట్రం దెబ్బతింటుంది, డ్యామేజ్ జరుగుతుంది. గత 15 నెలల్లోనే ఇప్పుడు మేము చెప్పినట్టు, మేము చూపించినట్టు కొత్త పెట్టుబడులు దేవుడు ఎరుగు, ఉన్న పెట్టుబడులు తరలిపోతున్నాయి. ఇంకా 3-3.5 సంవత్సరాలలో ఎట్లాంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రానికి ఏర్పడుతుంది? ఈ రెవెన్యూ లోటు ఏడికి తీసుకుపోతున్నారు? కేసీఆర్ గారు ప్రతి సంవత్సరం తలసరి ఆదాయంలో 1,20,000 నుంచి 3,50,000 కోట్ల 3,50,000 రూపాయలకు పెంచిర్రు. జిఎస్డిపి వచ్చేసి 5 లక్షల కోట్ల నుంచి దాదాపు 15 లక్షల కోట్లకు పెంచిర్రు కేసీఆర్ గారు. కానీ ఇప్పుడు ఏమైంది? మొత్తం నెగిటివ్, రెవెన్యూ కానీ ఎవ్రీథింగ్, సొంత రాబడి కానీ అన్ని నెగిటివ్ అయింది. ఆ రోజు కేసీఆర్ గారు ప్రభుత్వంలో మేము చెప్పుకున్నాం, చాలా గర్వంగా చెప్పుకున్నాం, కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఇయర్ ఆన్ ఇయర్ 17.57% పెరిగింది. దేశం యావరేజ్ 10% ఉంటే దేశంలో అత్యధికంగా పెరిగింది ఆనాడు తెలంగాణలో సొంత రాబడి. కానీ ఇప్పుడు తగ్గింది. కానీ ఆనాడు ఎన్నికలకు ముందు వీళ్ళు చేసిన దుష్ప్రచారం, అప్పుల పాలైందని, దివాలా తీసిందని, తెలంగాణ రాష్ట్రం ఒక క్యాన్సర్ పేషెంట్ లాగా అయిందని స్వయాన ముఖ్యమంత్రి అసెంబ్లీలో నిలబడి ఆ వేదికగా మాట్లాడడం అత్యంత దుర్మార్గం. అంటే బాధాకరం ఇది. ఇట్లాంటి వ్యాఖ్యలు చేస్తే కొత్త పెట్టుబడులు ఎట్లొస్తాయి? పెట్టుబడిదారులకు నమ్మకం ఎక్కడికి వెళ్ళి వస్తుంది? ఈ రాష్ట్రంలో మేము పెట్టుబడి పెడతామని చెప్పి నువ్వు సొంత ముఖ్యమంత్రివి నీ రాష్ట్రాన్ని దిగజార్చి మాట్లాడినప్పుడు కొత్త పెట్టుబడులు ఎట్లొస్తాయి? కాబట్టి మేము చెప్పేది ఒకటే, రేవంత్ రెడ్డి గారు ఇప్పటికన్నా మేలుకోండి. ఈ రాజకీయంగా కక్షపూరిత చర్యలకు మీరు దూరం ఉండండి. ఏవైతే మీరు ఎంక్వైరీల పేరిట డైవర్షన్ టాక్టిక్స్ చేస్తున్నారో అవి పక్కన పెట్టి గవర్నెన్స్ మీద ఇక్కడ జరుగుతున్న నష్టము, ఈ నష్టాన్ని మళ్ళీ భర్తీ చేయాలంటే రేపు వచ్చేది 100% బీఆర్ఎస్ ప్రభుత్వమే. కాబట్టి మళ్ళీ మీరు చేసే నష్టానికి, మీరు చేసిపోయే నష్టాన్ని పూర్తి చేయాలంటేనే చాలా సమయం పడుతుంది. కాబట్టి మేము ఏం చెప్తున్నాం, మీకు సలహా ఇస్తున్నాం, సూచన ఇస్తున్నాం. దయచేసి గవర్నెన్స్ మీద మీరు ధ్యాస పెట్టండి. ఈ చిల్లర రాజకీయ కక్షలకు, ఈ తప్పుడు కేసులకు, కార్యకర్తలను వేధించుడు ఇవన్నీ పక్కన పెట్టి మీరు దృష్టి సారించాల్సిన విషయాలు చాలా ఉన్నాయి, వాటి మీద సారించండి. ముఖ్యంగా మేము చెప్పేది ఏంటిదంటే, ఆనాడు కేసీఆర్ గారి ప్రభుత్వంలో 2014 నుండి 2023 వరకు గల్లా ఎగిరేసి గర్వంగా చెప్పినాం తెలంగాణ మొత్తం యావత్ భారతదేశంలోనే నంబర్ 1 రాష్ట్రంగా ఉన్నది అన్ని ఇండెక్సెస్లో. తలసరి ఆదాయం కానీ, జిఎస్డిపి కానీ, పర్ క్యాపిటా పవర్ కన్జంప్షన్ కానీ, అదేవిధంగా పెట్టుబడుల ఆకర్షణలో కానీ. స్టేబుల్ గవర్నమెంట్, ఏబుల్ లీడర్, ప్రోగ్రెసివ్ పాలసీస్తోని ఆనాడు కేసీఆర్ గారి ప్రభుత్వంలో కేవలం 9 సంవత్సరాలలో దాదాపు 4 లక్షల కోట్ల పెట్టుబడులు ఆకర్షించడం, తద్వారా 24 లక్షల ఉద్యోగాలు ప్రైవేట్ రంగంలో సృష్టించడం. ఇది చరిత్ర. ఇది గవర్నమెంట్లో ఉన్నటువంటి టీఎస్ ఐపాస్ వెబ్సైట్లో ఎవరు వెళ్ళినా చూసుకోవచ్చు. కానీ ఈరోజు ఏమైంది? రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇనెప్ట్ లీడర్, ఇన్ఎఫిషియంట్ గవర్నమెంట్, రిగ్రెసివ్ పాలసీస్. ఆనాడు కేసీఆర్ గారిది మేము ప్రౌడ్గా చెప్పుకున్నప్పుడు ఏబుల్ లీడర్, స్టేబుల్ గవర్నమెంట్, ప్రోగ్రెసివ్ పాలసీస్. ఈనాడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇనెప్ట్ లీడర్, ఇన్ఎఫిషియంట్, కరప్ట్ గవర్నమెంట్, రిగ్రెసివ్ పాలసీస్. దీంతో రాష్ట్రం దెబ్బతింటుంది. ఇది రాష్ట్ర ప్రజలకు మంచిది కాదు. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీకు సూచనలు సలహాలు కావాలంటే మా పార్టీలో చాలామంది ఉన్నారు, వచ్చి అడగండి. ఆర్థిక పరిస్థితిని ఎట్లా బాగు చేయాలి, ఇన్వెస్ట్మెంట్స్ ఎట్లా కాపాడుకోవాలి, ఇన్వెస్టర్స్ని ఎట్లా దగ్గర తీసుకొని వాళ్ళు పెట్టిన పెట్టుబడులు మళ్ళీ పెట్టి రిపీట్ ఇన్వెస్ట్మెంట్స్ని ఎట్లా చేసుకురావాలి రాష్ట్రానికి అనేది మా దగ్గర అనుభవం ఉంది. మా దగ్గర
విఘ్నులు ఉన్నారు. కాబట్టి మీకు కావాలంటే సలహాలు సూచనలు మా దగ్గర రండి. కానీ మీ రాజకీయ ప్రయోజనం కోసం రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతీయకండి.